రోడ్ మీద ఆ రోజు ఆటోలో స్ట్రైకో ఏదో ఉంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సైకిల్ వచ్చి తాకి అడ్డం పడ్డారు. నలభై రోజులకు లేచి నడవాలి, అప్పటి వరకు రెస్ట్గానే ఉన్నారు. అట్లనే ఇక నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి నేను వచ్చినాక ఇక మాట కూడా మాట్లాడాను. సకినాలు అంటే ఇప్పుడు గిర్నీలు లేవు కదా, అప్పుడు కుందెన రోకలు బట్టి దంచి జల్లెడబట్టి అట్లా చేసుకునే వాళ్ళం. ఇప్పటికి కూడా మా ఇంట్లో వంట నేనే చేస్తా. ఓకే ఓకే. అయితే ఓ 2 క్వింటాల టమాటాలు పచ్చడి పెట్టినాము, ఓ 10 బెల్లం ముద్దలు తీసుకొచ్చి అరిసెలకు పాకం పట్టినాము, పెసళ్ళు అవి సున్నుండలకు నెయ్యి అన్నీ రెడీ చేసినాము. తుఫాన్ వచ్చింది, మానాడు బంద్ అయింది. అయ్యో ఢిల్లీ. అమ్మ ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, ఏం చదువుకున్నారు మీరు? నాకు చదువు రాదు. ఒక సంతకం పెట్టుడు అని నేర్చుకున్న సావిత్రి అని. మీ వంటకాల్లో మీకు బాగా నచ్చే వంట ఏదమ్మా మీరు చేసే వాటిల్లో? మాకు చేసే వంటలు నాన్ వెజే ఎక్కువ నచ్చుతాయి. నాన్ వెజ్ ఎక్కువ. అసలు మీ టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ఏ ఘట్టం? నమస్తే, నేను విజయ. వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. ఈ ఎపిసోడ్ ని సమర్పిస్తున్న వారు ఎవిస్ హాస్పిటల్స్. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. అవిస్ హాస్పిటల్, హైదరాబాద్. ఆహా ఏమి రుచి అనరా మైమర్చి అంటాం, కానీ ఆమె వంట రుచికే కాదు, ప్రేమకి ప్రతీక. ఆమె స్ఫూర్తి యువతకి ఆదర్శం. ఆమె విజయం ఎంతో మంది జీవితాలకి వెలుగు. ఎన్నో అవమానాల్ని ఎదుర్కొని 8-10 వయసులో కూడా ఎంతో కష్టపడి ఆమె చేతి వంటని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఆదర్శనీయ మహిళగా నిలుస్తున్న సక్కినాల సావిత్రమ్మ ఈరోజు మన టర్నింగ్ పాయింట్లో స్పెషల్ గెస్ట్గా ఉన్నారు. అమ్మా నమస్తే. నమస్తే. బాగున్నారా? ఎలా ఉందమ్మా బిజినెస్? ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే. మీ అన్ని చేతి వంటలు కదా? అవును. ఇంట్లో చేసుకునే వంటలు, చేతి వంటలు, వీటికి ఇప్పుడు డిమాండ్ ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది డిమాండ్. అట్లా ఇంట్లో లాగా ఉంటాయని చాలా ఎక్కువ డిమాండ్. చేసేటి అన్నీ కరెక్ట్ చేస్తాం కాబట్టి. ఏమేమి వంటకాలు ఉన్నాయమ్మా మన దగ్గర? మా దగ్గర 56 రకాలు ఉన్నాయి వంటలు. ఒక్కొక్క దాంట్లో 4-5 ఐటమ్స్ చేస్తారు. అట్లా సుమారుగా ఎంతమంది ఉన్నారు పనిచేసేవారు? 100 మంది ఉన్నారు, జెంట్స్ లేడీస్ అందరు కలిసి 100 మంది. ఇన్ని వంటలు ఉన్నాయి కదా, కానీ మరి సక్కినాల సావిత్రమ్మ, సక్కినాలు నే ఇంటి పేరుగా వచ్చేసింది మీకు కదా, అదేంటమ్మా? దాని స్పెషాలిటీ ఏంటి? ఏం లేదు, మా బంధువులు ఉన్నారు ఒకరు, ఉట్టిగానే అత్తయ్య మీకు ఇది ఐడియా ఎట్లా వచ్చింది సకినాలు చేద్దామని అని అట్లా అడిగిండ్రు. అడిగితే ఉట్టిగా ఇట్లా ఏదో భగవంతుని దయా అది అట్లా బుద్ధి పుట్టింది, అట్లనే స్టార్ట్ చేసినామని వారు రాసిండ్రు సకినాల సావిత్రమ్మ. ఇంకంతే. ఇక అంతే, అందరు అట్లా. అసలు ఇంటి పేరు ఏంటమ్మా? మా ఇంటి పేరు వంగపల్లి. ఏ ఊరు మనది? మాది బీర్పూరు, వంగపల్లి సావిత్రి. అంకుల్ ఏం చేస్తుండేవారు? కాంట్రాక్టర్ చేస్తారన్నమాట, ఏ క్లాస్ కాంట్రాక్టరే. మీకు ఈ వంటలు వీటి మీద ఆసక్తి ఎలా వచ్చిందమ్మా? ఎలా? అది ఇక చిన్నప్పటి నుంచి దాని మీద ఇంట్రెస్ట్. ఊర్లో ఎవరింట్లో ఫంక్షన్లు అయినా మంచిగా ఉండాలి వంటలు అని. అక్కడ ఊర్లలో ఎక్కువ వెనకట వంట మనుషులు ఉండకపోయేది, ఏదో కొంతమందే ఉందరు. అవును. వాళ్ళ దగ్గర ఉండి నేను కూడా చెప్పేదాన్ని, వాళ్ళు చేయంగా చూసి ఇట్లా కాదు అట్లా అని. ఎట్లా నేర్చుకున్నారు మీరు ఇన్ని వంటలు? ఇక అది బట్టి చూసుకుంటా. ఊర్లో ఇప్పుడు పండుగ వచ్చిందంటే ఒకరింట్లో ఒకరం కలిసి చేసుకునే వాళ్ళం 10 మంది. ఇవాళ మీ ఇంట్లో, రేపు మా ఇంట్లో అని అట్లా కలిసి చేసుకునే వాళ్ళం. సకినాలు అంటే ఇప్పుడు గిర్నీలు లేవు కదా, అప్పుడు
కుందెన రోకలు బట్టి దంచి జల్లెడబట్టి అట్లా చేసుకునే వాళ్ళం. ఇప్పటికి కూడా మా ఇంట్లో వంట నేనే చేస్తా. ఇప్పుడు నేనే చేస్తా మా ఇంట్లో వంట. సకినాల మీద ఎక్కువ పట్టుందా మీకు? ఎట్లా? సకినాలు ఊర్లలో కూడా పెళ్ళిళ్ళకు సంక్రాంతి పండుగకు అట్లా చేసుకునేది రెగ్యులర్గా ఉండేవి. ఇక్కడ ఇప్పుడు మన షాపుకు అమ్మటానికి కాబట్టి చేస్తున్నాము. మామూలుగా ఇక ఫస్ట్ మేము షాప్ పెట్టినప్పుడు ఒక 2 కిలోల బియ్యంతో స్టార్ట్ చేసాం. ఇక్కడ హైదరాబాద్లో. అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? ముందు అది చెప్పండి, తర్వాత ఇక్కడ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ జగిత్యాల నుంచి ఇక్కడికి సాయిదుర్గా కాంప్లెక్స్ కట్టిండ్రన్నమాట, స్టార్ట్ చేసిండ్రు. అది ముగ్గు పోసిన వాళ్ళే ఇక్కడికి వచ్చినాం దాని కొరకే. ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చినాక సాయిదుర్గా కాంప్లెక్స్ కట్టేటప్పుడు ఇప్పుడు మా బావగారు కొడుకు ఒకరు ఢిల్లీలో ఉందరు. వారు ఏం చేసిండ్రు, చిన్నమ్మ అక్కడ మానాడు అవుతుంది ఢిల్లీలో, మీ వంటలు బాగుంటాయి కదా, మీరు అన్నీ తయారు చేయండి, అక్కడ పెడదాం, ఏపీ భవన్లో పెడదాము, పెడితే ఫోన్ నెంబర్ ఇస్తే మనకు అన్ని ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్స్ మీద చెయ్యొచ్చు అని అన్నారు. ఫస్ట్ షాప్ పెట్టక ముందే అయితే ఓ 2 క్వింటాల టమాటాలు పచ్చడి పెట్టినాము, ఓ 10 బెల్లం ముద్దలు తీసుకొచ్చి అరిసెలకు పాకం పట్టినాము, పెసళ్ళు అవి సున్నుండలకు నెయ్యి అన్నీ రెడీ చేసినాం. తుఫాన్ వచ్చింది, మానాడు బంద్ అయింది. అయ్యో రామ. బంద్ అయినాక ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా, కాంప్లెక్స్ వర్క్ నడుస్తుండే. అవును, వాళ్ళకి 5 రూపాయలు 2 రూపాయలకు పచ్చడి, రూపాయికో అరిసె అట్లా సేల్ చేసినాం. వేస్ట్ కాకుండా తక్కువ రేటుకు ఇచ్చేసారు. ఇక పన్నోళ్ళకు అట్లా ఇచ్చేసినాం. మీకు తోచిన పనిని చెయ్యాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎందుకంటే బాధ్యతలు తీరిపోయినాయి కదా మీకు. బాధ్యత తీరిపోయింది కానీ అది నాకు ఎప్పుడు ఏదో ఒక పని చెయ్యాలి, 10 మందికి ఏదో ఒకటి ఉపాధి కల్పించాలి, మనకు మనమే కాకుండా ఎదుటోళ్ళకు కూడా ఏదన్నా సాయం చెయ్యాలి అనే ఉద్దేశం అంతే. అప్పుడు ఒక వర్కర్స్ని పెట్టుకొని స్టార్ట్ చేసినాం. మా ఇంట్లో మా కోడలు, నేను, ఒక పని పిల్లవాడు ఉండే. వాటితోటి బస్సులో పంపించే వాళ్ళము 10 కిలోలు అట్లా చేసి. ఏం చేసేవారమ్మా? ఫస్ట్ ఏం చేశారు? ఫస్ట్ సకినాలు, 2 కిలోల అరిసెలు, 2 కిలోల లడ్డూలు, 2 కిలోలు పల్లిగారెలు అట్లా కొంచెం కొంచెం స్టార్ట్ చేసినాం. ఇంట్లోనే చేస్తే మనకు అంతకుముందే చాలా మంది పరిచయం అన్నమాట. వారు చేస్తే వంటలు బాగుంటాయని ఒకరికొకరు, అప్పుడు బోర్డు లేదు, అడ్వర్టైజ్ పేపర్ లేదు, ఏమీ లేదు, ఉట్టిగా బయట ఒకరికొకరు చెప్పుకొని వారు చేస్తే బాగుంటాయి వంటలు అని పేరు వచ్చింది. అట్లా చేస్తే బాగుంటాయి అని అందరూ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఆర్డర్ ఇస్తే అట్లా పంపించే వాళ్ళం. మీ వంటకాల్లో మీకు బాగా నచ్చే వంట ఏదమ్మా మీరు చేసే వాటిలో? మాకు చేసే వంటలు నాన్ వెజే ఎక్కువ నచ్చుతాయి. నాన్ వెజ్ ఎక్కువ. తెలంగాణ వంటలు అంటేనమ్మా ఇప్పుడున్న పిల్లలంతా కూడా కేకులని, పిజ్జాలని, బర్గర్స్ అని ఇలాంటి వాటికి అలవాటు పడిపోయారు. మన వంటలు, మన వంటకాలు, మన పిండి వంటల కొన్ని పేర్లు కూడా ఈ రోజు పిల్లలకి తెలియదేమో అనిపిస్తుంది కదమ్మా? అవును, తెలియదు అమ్మ. మిగతా వాటికి మన దానికి ఉన్న తేడా ఏంటి ప్రోడక్ట్లో? మా దగ్గర ఫస్ట్ నుంచి మంచి క్వాలిటీ తీసుకొస్తాం. ఈ షాప్లో తక్కువ రేట్ ఇస్తారన్నా షాప్కి పోయి కొనాలని లేదు. ఎవరి దగ్గర అయితే మేము షాప్ పెట్టినప్పటి నుంచి కూడా ఒక్కరి దగ్గరనే పల్లీలు బేగం బజార్లో తీసుకొస్తాము. మేము పోకున్నా ఫోన్ చేస్తే పంపిస్తాడు మంచి క్వాలిటీ. నిజామాబాద్ నుంచి నువ్వులు తెప్పిస్తాం. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారా మన వంటకాలని, తెలంగాణ వంటకాలని? తెలంగాణ వంటకాలు ఎప్పటి నుంచో, కానీ ఇప్పుడేమో ఇంకా వేరేదో పెట్టినరు, అన్ని దేశాలకు పోతాయట. సుమారుగా ఎన్ని దేశాలకు పంపిస్తారు? మీకు ఐడియా ఉంటే చెప్పండి ఒక్క మాట నాకు. చాలా మనకున్నాయి, అన్ని దేశాలకు పంపిస్తారు కదా. ఎక్కడెక్కడికో మొన్న savitrama.com అనో ఏదో పెట్టిండు కొత్తగా మా మనవడు చూసుకుంటున్నాడు. మనవడే అదంతా చేసేది. అమ్మ, దేశ విదేశాలకే మన ప్రోడక్ట్స్, మన వంటకాలు మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు మిమ్మల్ని చూసి సకినాలు అమ్ముకుంటుందనో లేకపోతే అప్పడాలు అమ్ముకుంటుందని కామెంట్ చేసిన వాళ్ళకి మీ సక్సెసే ఒక సమాధానమేమో. ఏమనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే? ఏ ఫంక్షన్కి పోయినా, ఎక్కడికి పోయినా మీరు చేయబట్టి ఇంతమంది బాగుపడ్డాము, మీరు చేయంగానే మేము నేర్చుకున్నాము అని అందరు అంటూ ఉంటే సంతోషమే కదా. మనం చేసిన పని సక్సెస్ అయిందంటే సంతోషమే.
కదమ్మా, ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చి ముందు మీ మరిది గారు చెప్పడంతో ఢిల్లీలో అక్కడ అనుకున్నారు, అది డ్రాప్ అయింది. తర్వాత మళ్ళీ షాప్. అసలు ఇది టర్నింగ్ పాయింట్ అంటే ఎక్కడ దీనికి టర్నింగ్ పాయింట్ వచ్చింది అనుకోవాలి? మీ బిజినెస్కి, మీ ఆలోచనకి? మా ఆలోచనకు మా ఇంట్లో చేసినాక మా వాళ్ళందరూ కూడా ఇట్లా మీతోటి పొత్తు కలిసి పెడదామని ఇక్కడ సిటీలో 4-5 షాపులు పెట్టినాం అందరితోటి పార్ట్నర్గా ఉండి కూడా. మనతోటి అయితేనే కలుస్తుంది, మీ పేరుంటాను అంతటా శ్రీదేవి తెలంగాణ పిండి వంటలనే పెట్టినాం. శ్రీదేవి తెలంగాణ పిండి వంటలు. అయితే మన షాప్ ఉన్నప్పుడే కేసీఆర్ నిజాం గ్రౌండ్స్లో పెట్టిండ్రు. అక్కడ అప్పుడు ఫస్ట్ వారు గెలవక ముందే నిజాం గ్రౌండ్స్లో పెడితే అక్కడ రమ్మని తోలిస్తే పోయిన తెలంగాణ భవన్కు పోయి, మరి మీరు పెడతారా షాపు అని అడిగాను. పెడతారా అంటే పెడతామని చెప్పింది. పెడతాం కానీ మరి మీరు ఎట్లా చేస్తారు, ఇట్లా చాలామంది వస్తారు, చాలా ఉంటుంది అని అడిగాను. ఎట్లా చేస్తారంటే వేరే షాప్ లేకుంటేనైతే పెడతాం, వేరే షాప్ ఉంటే పెట్టాము, మరి వాళ్ళవి బాగాలేకున్నా మనవి కూడా బాగాలేవంటారు కదా, అట్లా మాదొక్క షాప్ అయితే పెడతాము తేలంగాణ పిండి వంటలు అని చెప్పింది. సరే మీరు ఎట్లా అందిస్తారో చేయండి అంటే నిజాం గ్రౌండ్స్లో పెట్టినాం. అప్పుడు 10-15 ఏళ్ళ కింద. అక్కడ పెగ్యాపూర్లో ఒక పెరడే గుత్తబట్టి తీసుకొచ్చినాం ట్రాక్టర్లో పోసి, కంకులు ట్రాక్టర్లో పోసి రూమ్ నిండా తెచ్చి పోసినాం. అవి మీరు మక్క బుట్టలు అంటారో, పచ్చి కంక. మెట్పల్లి నుంచి మక్కలు గటుక పట్టించి తెచ్చినాం. తెలంగాణ పిండి వంటలు ఉండాలంటే మక్క గటుక, మక్కలు పోటు పెట్టించి, గుడాలు, మక్క గుడాలు, మక్క గట్క, జొన్న అంబలి, మక్క గారెలు, పాలపడియము, భక్షాలు అన్నీ మన ఇక్కడి తెలంగాణ అన్ని వేరే వంటలు చేసినాం అక్కడ తెలంగాణ భవన్లో. అప్పుడు అందరికి చాలా మందికి పరిచయం అయింది. అక్కడే టర్నింగ్ అనుకోవాలి. అక్కడనే టర్నింగ్. మరి ఏదేమైనా నోటి ద్వారానే ఒకరు తిని రుచి చాలా బాగుందని ఇంకొకరికి చెప్పడం అట్లనే, మరి అట్లనే బాగుంటాయని ఇప్పుడు కూడా అంతే. పిల్లలకి అమెరికాకు పంపిస్తారు చూడండి, చాలా షాపులు అయినాయి కదా ఇప్పుడు. అవును, దగ్గర షాపుకు 2 కిలోలకు అంత దూరం నాచారం ఎవరు పోతారని అక్కడనే ఏ వరకులో తీసుకొని పంపిస్తే పిల్లలు అక్కడ గుర్తుపడతారు ఇవి నాచారం అప్పాలు కాదు అని. అట్లా పేరు వచ్చింది. మన చేసే ఐటమ్స్ కూడా ఏంటంటే మేము సకినాలు చేసేవాళ్ళు సకినాలే, గారెలు చేసేవాళ్ళు గారెలు, లడ్డు చేసేవాళ్ళు లడ్డు, దేనికదే దే ఐటమ్ చేసేటోళ్ళు ఐటమ్. కడాయిలు కూడా దేంది దానికే పెడతాం. ఇవి కాల్సిన దాంట్లో ఇంకోటి కాలువం, సపరేట్గా సకినాలే కాలుస్తాం, లడ్డూలు సపరేట్, అరిసెలు సపరేట్, అట్లా చేస్తాం. దానివల్లే ఒకదాని స్మెల్ ఒకదానికి రాదు. అమ్మ, ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, ఏం చదువుకున్నారు మీరు? నాకు చదువు రాదు. చదువు రాదు? ఏం చదివించలేదా మిమ్మల్ని? లేకపోతే నాకు 9 ఏళ్ళకు పెళ్ళి అయిపోయింది. అప్పుడు ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అత్తగారు ఊరు ఒక్కటే. స్కూల్కి పోయి ఆడపిల్లలు చదువుకొని ఏం చేస్తారు, వద్దు వద్దు అని అంటే ఒక సంతకం పెట్టుడు అని నేర్చుకున్నా, సావిత్రి అని. అవి కూడా ఒక్కొక్కసారి పొరపాటు అయితే అని ముందుగా ఆ 3 అక్షరాలు రాసిమని చూసి సంతకం పెడతా. ఇప్పుడు మీతో పాటు ఈ బిజినెస్ని ఎవరు చూసుకుంటారు? మా కొడుకు కోడలు వాళ్ళు, ఇప్పుడు మన్మడు మన్మరాళ్ళు వాళ్ళే చూసుకుంటారు. తమ్ముడు మరదలు ఫ్యాక్టరీలు ఉంటారు. ఫస్ట్ మేమున్న దాంట్లోనే ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడ మా కొడుకు కోడలు నేను అక్కడ ఉంటాను. కోడలు కూడా చూసుకుంటారు? చూసుకుంటారు, కొడుకు కోడలు వాళ్ళిద్దరూ చూసుకుంటారు. మీ గురించి మీ కోడలు గారు చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడారమ్మా. ఒకసారి చూద్దామా, మరి ఏం చెప్పారో వింటారా? ఓకే, ఏవి ప్లీజ్. నా పేరు రేణుక, నేను సావిత్రమ్మ గారి కోడల్ని. మేము 20 సంవత్సరాలే శ్రీదేవి తెలంగాణ పిండి వంటకాలు స్టార్ట్ చేసి. అత్తమ్మ చాలా కష్టపడతారు. అత్తమ్మ, నేను, మా వారు, పిల్లలు అందరము స్టార్ట్ చేసాము ఇది. అప్పుడు మా అమ్మగారు ఉండ్రి, ఇప్పుడు వారు లేరు, అదొక్కటే బాధ. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళను మా కుటుంబ సభ్యులాగా చూసుకుంటాము. దాదాపు 100 మంది వరకు ఉన్నారు. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా చూసుకుంటాము. మాలో కలిసి ఒక కుటుంబ సభ్యులాగా కలిసిపోతారు. ఎంత బాగా చెప్పారమ్మా. సహజంగా అత్త కోడళ్ళు అంటే ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, లేకపోతే మీరు చెప్పిన పని నేనెందుకు చేయాలనో, లేకపోతే మీరు చేసే బాటలో నేనెందుకు నడవాలనో, ఇలాంటివి ఉంటాయి కదా. మరి ఆవిడ ఎంత చక్కగా మీకు చేదోడు వాదోడుగా ఎలా సాధ్యమవుతోంది?
మా ఇంట్లో ఏంటంటే పొద్దున్న లేస్తే మా కూడలు ఇవ్వలేదు, ఈ పని చెయ్యలేదు అని అనుకోను. పొద్దున్న లేస్తే నేను లేస్తా, టీ చేసుకుంటా, తాగుతా, మా కూడలు లేస్తుంది, స్నానము, దేవుడు, పూజ, గుడికి పోతుంది, పుస్తకాలు చదువుకుంటుంది. తర్వాత ఆవిడ ఒక మాట చెప్పారమ్మా, పెద్ద అయిన పాపం మీ సక్సెస్ని చూడలేకపోయారు అని. అది బాధ అనిపిస్తూ ఉంటుందా? అప్పుడు ఇట్లా సక్సెస్ కాలే కదా, అప్పుడే స్టార్ట్ చేసినాక తొందరనే సంవత్సరం అయిందో 2 సంవత్సరాలు అయిందో అంతే. మీరు స్టార్ట్ చేసిన ఒక 2 ఏళ్ళకే కాలం చేశారు. ఎలా అమ్మా? రోడ్ మీద ఆ రోజు ఆటోలు స్ట్రైక్ ఏదో ఉంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సైకిల్ వచ్చి తాకి అడ్డం పడ్డారు. పడ్డాక ఆపరేషన్ అయింది. నలభై రోజులకు లేచి నడవాలి, అప్పటి వరకు రెస్ట్గానే ఉన్నారు. అట్లనే ఇక నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి నేను వచ్చినాక ఇక మాట కూడా మాట్లాడలేదు. మన దగ్గర పనిచేసే ఒక అమ్మాయి మాతో మాట్లాడింది, మీకు తెలియకుండా ఆ అమ్మాయితో మేము మాట్లాడించాం మన షాపు గురించి, మీ గురించి ఏం చెప్తుందో విందామా మరి ఒకసారి? తప్పకుండా. నేను ఫస్ట్ ఈడ చేయగలుగుతానా లేనా అనుకున్నా ఈ పని చూసే వరకు. అసలు నాకు ఈడికి వచ్చే వరకు ఏ పని కూడా రాదు. ఒక సకినాలు వేయడమే వచ్చు, సరపిండి, అర్షలు అన్నీ చేస్తాం ఇక్కడ. ప్రతి ఒక్క పని అమ్మ వాళ్ళు రాదని అన్నారు, నేర్చుకో, మంచిగా చేయండి అని మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారు. మమ్మల్ని ఒక టూర్ కూడా తీసుకెళ్ళిండు. నేను అసలు ఫ్లైట్ ఎక్కుతా అనుకోలేదు. మరి కాదమ్మా, ఇంత బాగా చూసుకుంటుంటే 20 ఏళ్ళ దాకా ఎందుకు పనిచేయరు మీ దగ్గర? ఇదేంటమ్మా ఫ్లైట్లో తీసుకెళ్లారని చెప్పి? తిరుపతికి 2 సార్లు ఫ్లైట్లో తీసుకెళ్ళినాం. ఒకసారి 40 మందిని, ఒకసారి 40 మందిని ఫ్లైట్లో తిరుపతికి. మేము ఎక్కుతామా జీవితం అలా ఫ్లైట్ ఎక్కుతామా అని అనుకున్నాము. అమ్మ మీరు చేయబట్టిగా చాలు ఈ జన్మకు, మేము తిరుపతి ఫ్లైట్ ఎక్కి చూసి వచ్చినామని. ఒకసారి కొంతమందిని, ఒకసారి కొంతమంది. ఎందుకు వచ్చిందమ్మా ఆలోచన అలా తీసుకెళ్ళాలని? మీకు ఎలా అనిపించింది? మా పిల్లలు వాళ్ళకే ఐడియా వచ్చింది, తీసుకెళ్దాము, పాపం వాళ్ళు ఎందుకు చూస్తారు తిరుపతి అని. అంటే ఇవాళ ఒక రోజు మనకు కొంచెం ఎక్కువ పని చేసినా సంతోషమే కదా. వాళ్ళు మంచిగా ఉంటేనే మనకు, వాళ్ళు చేస్తేనే కదా మనకి ఇదంతా ఉపాధి కలది. అందుకొరకనే వర్కర్స్ అందరినీ 2 సార్లు తీసుకెళ్ళినాం తిరుపతికి. ఓకే ఓకే. 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా యాత్రలకు తీసుకెళ్తాము. అమ్మ, చాలామంది ఎంతో చదువుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియక ఎక్కడైనా ఒక ఇబ్బంది వచ్చిందనుకోండి, ఒక నష్టం వచ్చిందనుకోండి, అక్కడితో ఆగిపోతున్నారు. అలాంటి వారికి నిజంగా మీరు ఆదర్శనీయులమ్మ, మీరు ఏం చెప్తారు? నేర్చుకుంటే ఇంట్లో ఏ పనైనా చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితోటి చేసే పని ఇది, కష్టపడి పని చేస్తే. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకి ఆ పని మీద. చాలా సంతోషం అమ్మ మీతో మాట్లాడటం. చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. స్టూడియోకి వచ్చినందుకు కూడా ఇంత దూరం రప్పించాను, మరోలా అనుకోవద్దు. ఏమనుకోను, చాలా సంతోషం వచ్చి మీతోటి మాట్లాడినందుకు నాకు కూడా చాలా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సుమన్ టీవీ నుంచి ఒక చిన్న బహుమానం మీకు.